హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ టు హర్షిస్ కిచెన్. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను. నాకు కుకింగ్ అనేది ప్యాషన్ అండి, అందుకే నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎంతో రుచికరమైన, చూడగానే తినాలి అనిపించే గోధుమ రవ్వ హల్వాని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేడయ్యాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి, నేను కాజు, తర్వాత నేను బాదం పలుకుల్ని కొన్ని చాప్ చేసి పెట్టుకున్నానండి, అవి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా నేను అందులో యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నింటినీ కూడా నేతిలో దూరగా వేయించుకోవాలండి. ఇది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉండి చేసుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొద్ది వేగాక మనం బౌల్లో తీసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వను తీసుకోవాలి. రవ్వను తీసుకొని దీనిని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మెల్లగా వేయించుకోవాలి. ఎందుకంటే హైలో ఉంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సిమ్లోనే ఉంచుకొని కొంచెం దూరంగా వేయించుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో 4 కప్పుల వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే 1 కప్పుకి 4 కప్పుల వాటర్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే నూక బాగా ఉడికితేనే దాని టేస్ట్ అనేది ఉంటుందండి, లేదంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక ఇలాచీని చిదిమి వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, చాలా బబుల్స్తో చూడండి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ నూక ఏదైతే మనం వేయించి పక్కన పెట్టుకున్నామో ఈ నూకని ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి నూకను అనేది యాడ్ చేస్తే కనుక ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం గరిటెతో అటు ఇటుగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసేసరికి కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు చూడండి, కొంచెం అడుగు నుంచి కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది మనం మూత పెట్టుకుంటే కనుక ఇంకా కొంచెం దగ్గరకు అవుతుందండి. చక్కగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, దీనికి పంచదార అనేది 1.5 కప్పు పంచదార అనేది తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, 1.5 కప్పు పంచదార తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అడుగు నుంచి కూడా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. వేసుకున్న 2 మినిట్స్లోనే కూడా మనకి పంచదార అంతా కరిగిపోతుంది. చూడండి మొత్తం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ అనేది నేను ఇది యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు కుంకుమ పువ్వును వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. చూడండి, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం దగ్గరికి కిందన అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇదైతే మొత్తం ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది నేను పక్కన తీసి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా వరకు దగ్గరికి అయిపోయిందండి. ఇది చాలా వరకు చక్కగా ఉడికిపోయింది. చూడండి, కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది.
ఇంకా చిక్కగా అయ్యే వరకు ఉంచితే కనుక ఇది మనం తినేటప్పుడు గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి. చూడగానే తినేయాలనిపించే, నోరూరించే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ హల్వా రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.